అందరికీ నమస్కారం. మన యోగ విద్య యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న యోగాభ్యాసులకు మరియు శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు పతంజలి యోగ విద్యా శిక్షణా కేంద్రం అనుసరిస్తున్న ప్రార్థనా క్రమంను మీకు తెలియజేస్తాను. ఆ ప్రార్థన ఏ విధంగా చేస్తాం, ప్రార్థన తాలూకా విశిష్టత ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. మన శరీరానికి స్నానం ఎటువంటిదో మనసుకు ప్రార్థన అటువంటిదని మన గురువులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే శరీరాన్ని క్లీన్ చేసుకోవడానికి మన స్నానం చాలా ప్రధానమైనది. అయితే మనసు ఎలా క్లీన్ చేస్తాం? ప్రార్థన ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. ప్రార్థన చేయడం ద్వారా మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా బాగా తగ్గి ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అలాగే ఒత్తిడి కూడా బాగా తగ్గుతుంది. అయితే మరొక వివరణ ఏంటంటే ప్రార్థన దైవంతో అనుసంధానం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దైవం తర్వాతే మనం ఉన్నాం అనే భావన మనకి చాలా ప్రధానమైన విషయం. ఈ జగత్తంతా ఆవరించి ఉన్న దైవంతో మనలో ఉన్న దైవం అనుసంధానం చేయడం ప్రార్థన ద్వారా జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రార్థన చాలా ముఖ్యం. ఏ సాధన చేసినా ముందుగా ప్రార్థన చేసుకొని సాధన చేయడం అనేది ప్రధానమైన విషయం. తద్వారా ఏం జరుగుతుంది? ఏ సాధన అయితే మనం ఎంచుకున్నామో ఆ సాధన ప్రార్థన ద్వారా పరిపూర్ణమవుతుంది. ఎందుకంటే ప్రార్థనతో దైవంతో అనుసంధానం, దైవం తాలూకు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థనతో మనం భగవంతుని వేడుకుంటాం. అలాగే ప్రార్థనతో మనం ఆ సాధన అయిన తర్వాత ముగిస్తూ ఉంటాం. ఇలా ప్రార్థన వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకొక వివరణ ఏంటంటే ప్రార్థనే ధ్యానం అని చెప్తారు. చక్కగా ప్రార్థన చేసుకుంటే చక్కగా ధ్యానం జరుగుతూ ఉంటుంది మనకి. ఇవన్నీ కూడా మీకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. అయితే ప్రార్థన చేసేటప్పుడు మనం ముందుగా ఏదైనా ఒక స్థిరాసనంలో కూర్చోవాలి. స్థిరంగా కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కూర్చోండి. అలా కూర్చున్న తర్వాత కనులు మూసుకొని చక్కగా 3 సార్లు శ్వాస తీసుకొని వదలాలి. మొదటి శ్వాస ఉదరం అంటాం, అంటే పొట్ట నిండా శ్వాస తీసుకొని వదలండి. రెండో శ్వాస ఉరస్ అంటాం, అంటే ఛాతి నిండా నిండేటట్టు శ్వాస తీసుకోండి. అలా రెండవ శ్వాస తర్వాత మూడో శ్వాస శిరస్సు నిండా శ్వాస ప్రాణశక్తి అందుతున్నట్టు భావంతో శ్వాస తీసుకొని వదలండి. ఇలా 3 శ్వాసలు మనం చేయడం ద్వారా ఈ మనసు అనేది ఏకాగ్రత కుదురుతుంది, స్థిరత్వం వస్తుంది. ఆ తర్వాత చక్కగా కళ్ళు మూసుకొని 3 సార్లు ఓంకారం చేస్తాం. ఓంకారం తర్వాత మన ప్రార్థన, మనం అనుసరిస్తున్న ప్రార్థన మీకు తెలియజేస్తాను. రెండు రకాలుగా మనం ప్రార్థన చేస్తాం. సమయాభావం బట్టి మీకు ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంటే ఆ ప్రార్థన మీరు ఎంచుకోవచ్చు. 3 సార్లు ఓంకారంతో మొదలు పెడదాం. अंजलि मुद्रा। ओम नमो
ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ तत्सत्। ఇది ఒక ప్రార్థన మనకి. ఈ ప్రార్థనలో మొట్టమొదటిగా ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః అని మొట్టమొదటి శ్లోకం. ఓంకారం మొదలుకొని ఓంకార స్వరూపులైన బ్రహ్మదేవుడి నుండి ఋషి పరంపర ఎవరైతే ఉన్నారో ఆ ఋషి పరంపర అందిస్తున్న ఈ విద్యను సద్గురు ఎవరైతే ఉన్నారో ఆ గురువు గారు అనుసరించి ఆ గురువు ద్వారా మన ఈ విద్యను మనం అనుసరిస్తున్నాం కాబట్టి ఆ గురువు గారికి నమస్కారములు అని. ఇది ఋషి విద్య కాబట్టి బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని భగవద్గీతలో చెప్తారు. అందుకని ఈ బ్రహ్మ విద్యను మనకు అందిస్తున్న ఋషి పరంపర నుండి అందుకున్న మన గురుదేవులకు నమస్కారములు అని మొట్టమొదటి శ్లోకం. రెండవ శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే అంతా, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. అటువంటి గురుదేవులు త్రిస్వరూపుడైన గురుదేవులకి గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపులైన గురుదేవులకి నమస్కారములు. తర్వాత ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఓం సహనావతు మేమందరం కూడా గురువులు శిష్యులు మేము రక్షింపబడుతుంగాక. జ్ఞాన సముపార్జన, రక్షణ, అలాగే తేజస్సు అన్నీ కూడా చక్కగా మేమంతా కూడా చక్కగా మీరు ఇరువురము కలిసి నేర్చుకుందాం గాక. ఎందుకంటే గురువు శిష్యులు అంటూ సపరేటే ఉండదు. గురువుని చూసి శిష్యులు నేర్చుకుంటూ ఉంటారు. అలాగే శిష్యుల ద్వారా కొంత గురువు గారు కూడా అన్నీ తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది గురు పరంపర, గురు శిష్య సంవాదం అంటారు. అలాంటి ఈ విద్యను చక్కగా మేము కలిసి రక్షింపబడదాం గాక, నేర్చుకుందాం గాక. అలాగే తేజస్సు, బ్రహ్మ తేజస్సు అన్నీ కూడా చక్కగా మేమందరం కూడా ఇవి అనుభవించడం గాక. తర్వాత ఏ విధమైన భేదాభిప్రాయం లేకుండా ఈ విద్యను అనుసరించడం గాక అని ఈ యొక్క సహనావతు ఒక వివరణ అన్నమాట. ఇలా గురు పరంపర మనం ఈ ప్రార్థన ద్వారా అనుసరిస్తూ మనం కూడా దైవంతో అనుసంధానం అవ్వచ్చు. ఇది ఒక ప్రార్థన. రెండవ ప్రార్థన, ఈ మనకి గురు పరంపర ఒకటి ఉంది. ఆ పరంపరని కూడా మనం ధ్యానం చేస్తూ చక్కగా మనం ఈ రెండవ ప్రార్థన కూడా చేసుకోవచ్చు. అది మీ అవకాశం బట్టి, ఆసక్తి బట్టి మీరు అనుసరించవచ్చు. అది ఓం శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః పరమేశ్వరి గురుభ్యో నమః సప్తైషిభ్యో నమః ధ్రువాయ నమః సనకాయ నమః సనందనాయ నమః సనత్కుమారాయ నమః మైత్రేయాయ నమః
సుఖాయ నమః, వ్యాసాయ నమః, నారదాయ నమః, పరబ్రహ్మణే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానయ స్వాహా. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. మెల్లగా కనులు తెరిచి చక్కగా మన సాధనకి ఉన్ముఖులవుతామట. ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత మన సాధనకి అనుకూలంగా ఈ శరీరం మనస్సు కూడా చక్కగా అనుసంధానంతో చేయగలుగుతామట. ఈ విధంగా ప్రార్థన మీరు ప్రతిరోజు అనుసరించి చక్కగా సాధన చేయండి. అందరికీ ధన్యవాదములు. ఈ ప్రార్థన ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా పంపించి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.